V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ హరి ముందుగా హెడ్లైన్స్ కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారతీయ కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపుతో రైతు సత్యాగ్రహ దీక్ష రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలని ఎకరాకు 15,000 రైతు బంధు చెల్లించాలని డిమాండ్ వరంగల్ నగరం రిలయన్స్ ఫ్రెష్ షాపింగ్ మాల్లో నాణ్యత లోపించిన వస్తువులు అమ్మకం వినియోగదారుల ఫోరం సూపరింటెండెంట్కు ఫిర్యాదు చేసిన సామాజికవేత్త ఎల్ శ్రీనివాస్ బాన్స్వాడ ఆర్టీసీ డిపోలో అసిస్టెంట్ మేనేజర్ సస్పెండ్ డ్యూటీలు వేసే క్రమంలో ఉద్యోగుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు ఇక డీటెయిల్స్ లోకి వెళితే భారతీయ కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలని ఎకరాకు 15,000 రైతు బంధు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతు సత్యాగ్రహ దీక్ష చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఎటువంటి ఆంక్షలు లేకుండా 2 లక్షల రూపాయల వ్యవసాయ రుణాన్ని బేషరతుగా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు సైతం ఎన్నికల సమయంలో ఈ ప్రభుత్వం చెప్పిన విధంగా సంవత్సరానికి 15,000 రూపాయల ఆర్థిక సహకారం అందించాలని అన్నారు. వ్యవసాయ కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని సంవత్సరానికి 12,000 సంవత్సరానికి వెంటనే అమలు చేయాలన్నారు. తెలంగాణలో ప్రధానమంత్రి పంటల బీమా యోజనను వెంటనే అమలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. भारतीय किसान मोर्चा भारतीय किसान मोर्चा जिंदाबाद चलिंचाली రైతుల వెంటనే చలించాలి కావాలో రైతు పంటల బీమా యోజన వెంటనే జై జవాన్ జై కిసాన్ బీజేపీ జిందాబాద్ భారత్ మాతా కీ జై భారతీయ జనతా పార్టీ జిందాబాద్ రేవంత్ రెడ్డి రైతులను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి రైతులను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ బీజేపీ భారతీయ కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నేడు రైతు సత్యాగ్రహ దీక్ష చేపట్టడం జరిగింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పారు. ఎలక్షన్ కాగానే మొదటి సంతకం రైతు రుణమాఫీ మీద అన్నాడు. అది ఇంతవరకు దిక్కుదివానా లేదు. గత ఎంపీ ఎలక్షన్ల సమయంలో ఒట్లేసిండు, ఏడుకోత ఆ ఊరు దేవుని మీద ఒట్టే చెప్పిండు, కానీ ఇంతవరకు దాని విషయంలో అనేక ఆంక్షలు పెట్టి దాన్ని ఎత్తేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. వెంటనే 2 లక్షల రుణమాఫీ చేయాలి. అదే రకంగా ఎకరాకు 15,000 రైతు బంధు ఇస్తానటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత యాసంగి సీజన్లో 10,000 కూడా అందరికీ ఇయ్యలే, 3,000 ఎకరాల వరకే ఇచ్చిండ్రు. బేషరతుగా ప్రతి ఒక్కరికి 15,000 రైతు బంధును ఇవ్వాలి. అదే రకంగా రైతు కూలీలకు 15,000 ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంతవరకు ఏదైతే కూలీల విషయంలో ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అదే రకంగా అకాల వర్షాల వల్ల కావచ్చు, కరువు కాటకాల వల్ల కావచ్చు, రైతులు పంట నష్టం ఇబ్బంది పడుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఫసల్ బీమా యోజనను తెలంగాణ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు రాకపోతే దేశవ్యాప్తంగా కామారెడ్డి జిల్లా నసరుల్లాబాద్ మండలం హాజీపూర్లో ఫోర్జరీ సంతకాల వ్యవహారం కలకలం రేపింది. గ్రామ పంచాయతీ స్టాంపులు ముద్రించి రసీదు తయారు చేసి పంచాయతీ కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేసి 3 వ్యక్తులు ప్రైవేటు బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నట్లు పంచాయతీ కార్యదర్శి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో లోన్ కొరకు హాజీపూర్ గ్రామానికి చెందిన ఒకరు నకిలీ
ఎన్ఓసి తయారు చేసి కరెంట్ ట్రాన్స్ఫార్మర్ను తీసుకున్నట్లు, మరో 2 రుణాలు తీసుకున్నట్లు పంచాయతీ కార్యదర్శి తెలిపింది. నకిలీ పత్రాలతో ఓ ప్రైవేట్ ఫైనాన్స్ లో ఒకరు 4 లక్షలు, మరొకరు 5 లక్షలు రుణము తీసుకున్నారు. సదరు వ్యక్తులు 2 నెలలుగా ఈఎంఐలు చెల్లించకపోవడంతో వసూలుకు వచ్చిన ప్రైవేట్ ఫైనాన్స్ సిబ్బందికి అసలు విషయం తెలిసింది. వారు వెంటనే గ్రామ పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ వ్యవహారంపై పంచాయతీ కార్యదర్శి రజిత తన సంతకం ఫోర్జరీ అయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నేను హాజీపూర్ పంచాయత్ కార్యదర్శి. హాజీపూర్లో ఒక వ్యక్తి ఎన్ఓసి కొరకు కోళ్ళ ఫారం పెట్టిండు. ఆయన దానికోసం ఎన్ఓసి కొరకు జీపీకి వచ్చారు. అయితే మేము జీపీలో ఒక ఎన్ఓసి ఇవ్వాలంటే ప్రకటన పెట్టాల్సి ఉంటుంది. ప్రకటన పెట్టిన 15 రోజులకు ఎలాంటి అభ్యంతరాలు రాకపోతే మేము ఎన్ఓసి ఇస్తాం. ప్రకటన పెట్టినాక ఒక 2-3 డేస్ కాల్ చేసిండు ఇవ్వండి అని. అయితే నేను టైం పడుతుంది, మాకు ఒక 15 డేస్ తర్వాత మేము ఎన్ఓసి ఇస్తా అని చెప్పడం జరిగింది తనకి. అయితే ఒక 4 డేస్ తర్వాత మళ్ళీ నేను ఒక 2 డేస్ తర్వాత సార్కి కాల్ చేసిన, డౌట్ వచ్చి సార్కి కాల్ చేస్తే సార్ అన్నారు, మేడం మీరు జీపీ నుంచి ధృవీకరణ ఇవ్వడం జరిగింది కదా, నేను అది ప్రాసెస్ చేస్తున్నా అని చెప్తాను. కానీ ఒకసారి ఆ ధృవీకరణ నాకు వాట్సాప్ చేయమంటే సార్ నాకు పంపించడం జరిగింది. అది చూస్తే వాస్తవానికి నా సంతకాలు నావి కాదు, ఆ రైటింగ్ నాది కాదు, స్టాంపులు కూడా మావి కాదు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. పాటు ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు లోన్ ఒక 6 నెలల క్రితం లోన్ ఇచ్చారంట వాళ్ళకి మా విలేజ్ నుంచి. కానీ వాళ్ళు మాకు మొన్న ఫ్రైడే రోజు వచ్చి జీపీకి వచ్చి ఆ పత్రాలను తీసుకొచ్చి చూపించడం జరిగింది. అందులో కూడా ధృవీకరణ కానీ మా రిసిప్ట్ కానీ అవేవి కూడా మావి కాదు. ఓన్లీ రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవడం జరిగింది. ఆ వ్యక్తులు రిజిస్ట్రేషన్ అయినాక వాళ్ళు కట్టకపోతే ఇప్పుడు ఆ లోన్ ఫైనాన్స్ వాళ్ళు మా దగ్గరకు వస్తే ఆ డాక్యుమెంట్స్ అన్నీ మావి కాదని చెప్పడం జరిగింది. దీన్ని బట్టి ఇక మా ఫోర్జరీ చేసిర్రని గ్రహించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఉన్నతాధికారుల సూచనల మేరకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వరంగల్ నగరం పోచమ్మ మైదాన్లో గల రిలయన్స్ ఫ్రెష్ షాపింగ్ మాల్లో నాణ్యత లోపించిన వస్తువులను విక్రయిస్తున్నారని సామాజికవేత్త ఎల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. వరంగల్ జిల్లా వినియోగదారుల ఫోరం సూపరింటెండెంట్ మధుసూదన్ చారికి ఫిర్యాదు చేయడం జరిగిందని సామాజికవేత్త ఎల్ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ పోచమ్మ మైదాన్లోని రిలయన్స్ ఫ్రెష్ షాపింగ్ మాల్లో డ్రాగన్ ఫ్రూట్స్ ఇతర వస్తువులు ఖరీదు చేశానని, ఇంటి దగ్గరకు వచ్చి కట్ చేయగానే లోపల మొత్తం పురుగులు, చిన్న చీమలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పేరుకే పెద్ద మాల్స్ కానీ రోజుల తరబడి నిల్వ ఉన్న వస్తువులు అమ్ముతున్నారని ఫుడ్ ఇన్స్పెక్టర్లు పట్టించుకోవడం లేదని అన్నారు. ఇకనైనా ముమ్మరంగా తనిఖీలు నిర్వహించాలని కోరారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ నాణ్యమైన వస్తువులు విక్రయించేలా చర్యలు తీసుకొని వినియోగదారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నాకు పెట్టలేదు పైకి పెట్టాను. ఓకే సార్.
ఈరోజు జిల్లా వరంగల్ పంజుమాల్ కోర్ట్ ఆఫీస్కు మన సూపరింటెండెంట్ మధుసూదనాచారిని కలిసి నాకు జరిగిన బాధను వివరించడం జరిగింది. అది ఏంటంటే నేను 6వ తారీఖు రోజు ఉదయం సుమారు 11:30 ప్రాంతాన వరంగల్ నగరంలోని పోచామాని రిలయన్స్ ప్రెస్లో కొన్ని వస్తువులు అలాగే డ్రాగన్ ఫ్రూట్ కూడా కొన్ని ఫ్రూట్స్ తీసుకోవడం జరిగింది. ఆ ఫ్రూట్స్ తీసుకొని ఇంటికి వెళ్ళిన తదనంతరం ఫ్రూట్స్ కట్ చేస్తే అందులో నల్ల చీమలు పురుగులు రావడం జరిగింది. అదే రోజు సాయంత్రం 4 గంటల ప్రాంతాన మన జిల్లా ఫోరం కోర్టుకు ఫోన్ చేస్తే మేము ఈరోజు ఉండలేము, శనివారం అయిపోయింది, వెళ్ళిపోతున్నాము, మీరు సోమవారం రండి అని చెప్పి సూపరింటెండెంట్ చెప్పడంతో ఈరోజు సూపరింటెండెంట్ కలిసి వారు లేకపోతే వారి అసిస్టెంట్ గారికి మా యొక్క బాధ వివరించడం జరిగింది. మా ఉద్దేశం ఏంటంటే చూడడానికి పెద్ద పెద్ద మాల్స్ అని చెప్పి పేర్లు చెప్పుకొని గొప్పలు చెప్పుకునే కొన్ని షాపింగ్ మాల్స్లో కార్పొరేషన్ అధికారులు, ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ ఇంకా జిల్లా వినియోగదారుల సంఘం తరఫున కూడా కొంతమంది కొట్టాడే వ్యక్తులు కానీ ఇటువంటి మాల్స్ను సందర్శించకుండా కొన్ని పురుగులతోని ఫ్రూట్స్ ఇస్తుంటే చూసి చూడనటువంటి పరిస్థితుల్లో కొంతమంది తింటే వారి పరిస్థితి ఏందని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఈ యొక్క కార్పొరేషన్ అధికారులను కానీ ఈ వినియోగదారుల మండలిని కూడా ప్రశ్నిస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఇది ప్రతిసారి జరిగే సంఘటనలే కానీ తూతూ మంత్రంగా వాళ్ళకును అధికారులకు దాని తర్వాత ఈ షాపింగ్ మాల్స్ ఓనర్. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ఆర్టీసీ డిపోలో అసిస్టెంట్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న బన్సీలాల్ ఉద్యోగులు వేధిస్తున్నాడని ఆరోపణలు వస్తున్నాయి. డ్యూటీలు వేసే క్రమంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఉద్యోగుల ఫిర్యాదులతో అధికారులు విచారణ చేయగా డబ్బులు తీసుకున్నట్లు రుజువు కావడంతో బన్సీలాల్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. హలో రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దనపల్లి గ్రామంలో బేడాబూడ జంగాల సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు నెత్తిపై బోనాలు ఎత్తి డప్పు చప్పులతో శివసత్తుల పూనకాలతో పోచమ్మ దేవాలయానికి ఊరేగింపుగా బయలుదేరి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఇందులో అధ్యక్షులు వనరాసి అంజయ్య, డొక్కా యాదగిరి, సంఘ అధ్యక్షులు చింతల శ్రీనివాస్, వనరాసి మల్లేశం, చింతల రంగయ్య, హనుమంతు, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. చూడరు అందరూ ఒకసారి ఎంత ఓకేనా.
ఆషాఢ మాసం బోనాల కార్యక్రమంలో భాగంగా బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ వద్ద ఏర్పాటైన స్థానిక భక్తులు మహిళలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆగ్రహావేశాలకు లోనవుతున్నారు. దేవాలయం వద్ద ఏర్పాట్లైన జోగినీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భక్తులు దేవాలయానికి భక్తితో వస్తారని, మనసు పెట్టి దేవాలయం కమిటీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. దేవాలయాల వద్ద ఏర్పాట్లు సరిగ్గా చేయకపోవటం అన్యాయమని, వారికి అమ్మవారు క్షమించదని మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ సర్వనాశనం అయిపోతుంది. చూడండి, ఇక్కడ మేము ఎంత వస్తున్నా ఒక పనికిరాని మేము ఒక మాలాగా పట్టించుకోకుండా వాళ్ళ చూస్తున్నారండి. చూస్తుంది వేస్ట్ గవర్నమెంట్ అండ్ వేస్ట్ పోలీస్. ఒక మొగలను కొడతారు కానీ అమ్మవారి రథోత్సవం అమ్మవారికి ఒక పబ్లిక్ లేదా అమ్మవారికి గుడి కమిటీ ఏం చేస్తుంది, గుడి ఈవో ఏం చేస్తుండు, గుర్తు కట్టించుకుంటున్నా. అమ్మవారికి ఒక బ్యాండ్ లేదు, ఒక డప్పు లేదు, ఒక బాజా లేదు. అరే షోపు టప్కి ఏకర్రా దేవుడికి మనసుతో ఏంటి? మేము మనసుతో వస్తాము, నియమనిష్టాలతో ఒక్క పొద్దుండి రేపు ఒక్క పొద్దుతో బోనాలు చేస్తాం. మేము మాకు ఇప్పుడు వచ్చిన ఒక ఆనందం లేదు, ఒక హ్యాపీనెస్ లేదు. అర్థమైందా? వేస్ట్ ఆఫ్ గవర్నమెంట్, వేస్ట్ ఆఫ్ గవర్నమెంట్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు ఆధ్వర్యంలో సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు రాజీవ్ గాంధీ చౌరస్తా వద్ద మండల కాంగ్రెస్ నేతలు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం కోసం అలుపెరగని పోరాటం చేసిన వ్యక్తి అని, నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ వారి బాగోగులు చూసుకుంటున్న నేత కేకే మహేందర్ రెడ్డి అని కొనియాడారు. రానున్న రోజుల్లో ఉన్నత పదవులు పొందాలని కాంగ్రెస్ నేతలు ఆకాంక్షించారు. కేకేను దేవుడు ఆయురారోగ్యాలతో చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నరసయ్య, పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, మాజీ ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్, ఇతర కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఎందుకంటే మన కేకే మహేందర్ అన్న గారు మన సిరిసిల్ల నియోజకవర్గాన్ని కూడా ఒక అందరి కుటుంబ సభ్యుల్లాగా ప్రేమతో చూస్తున్నటువంటి గొప్ప మనసున్న వ్యక్తి. ఆ రోజులలో కూడా తెలంగాణ కోసం వారు పోరాటం చేసినటువంటి మహేందర్ రెడ్డి గారు, ఆ రోజున్న టీఆర్ఎస్ ప్రభుత్వం వారిని మోసం చేసినప్పటికి కూడా వారు ఇవాళ ఒక సిరిసిల్ల నియోజకవర్గానికి ఎదగడం అనేది ఇది అందరూ ప్రజలు కూడా గుర్తిస్తా ఉన్నారు. ఎందుకంటే ఆనాడు తెలంగాణ పోరాటానికి వారు ముందుండి నడిచినప్పటికీ ఆయనను ఎవరు మోసం చేసి ఎంతో గొప్పగా ఎదిగితే కూడా వాళ్ళని ఇవాళ ప్రజలందరూ కూడా పతనం చేసినటువంటి కార్యక్రమాలు మన ప్రజలు కూడా మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఎవరినైతే మనం మోసం చేయాలనుకుంటామో మనల్ని ప్రజలు కూడా పతనం చేస్తారనేది ఇవాళ చూడవలసిన బాధ్యత మనం చూస్తా ఉన్నాం.
ఇవాళ మహేందరన్న గారు ఇవాళ సిరిసిల్ల నియోజకవర్గానికి అందరికి కూడా సేవ చేస్తా ఉన్నారు. అదే విధంగా ఈ పుట్టినరోజు సందర్భంగా ఆ భగవంతుడు ఆయనకు రాష్ట్రానికి కూడా సేవ చేసే అవకాశం ఇవ్వాలని చెప్పేసి కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గం నసూర్లాబాద్ మండలంలో విద్యుత్ సమస్యలు పరిష్కరించేందుకు వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం CGRF చైర్పర్సన్ రామకృష్ణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వినియోగదారుల నుంచి వచ్చిన అర్జీలు స్వీకరించి పలు సమస్యలు వెంటనే పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో కిషాన్ రాజాగౌడ్, కామేశ్వరరావు, శిరీష, రామ్ ప్రసాద్ తదితర గ్రామ పెద్దలు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు నర్సుల్లాబాద్ మండలంలో విద్యుత్ వినియోగ సమస్యల పరిష్కార వేదిక నిర్వహించబడినది. దాంట్లో భాగంగా ఈరోజు మా మెంబర్స్తో మేము ఈ యొక్క సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ ద్వారా విద్యుత్ వినియోగదారులకు ఏదైనా లో వోల్టేజ్ ప్రాబ్లం కానీ, ట్రాన్స్ఫార్మర్స్ ఇన్ టైంలో ఇవ్వకపోవడం కానీ, మీటర్లు కరెక్ట్ టైంలో మార్చకపోవడం కానీ, మరి బిల్లులో ఏమైనా అవకతవకలు ఉన్నా కూడా ఈ సభ ద్వారా విద్యుత్ వినియోగ పరిష్కరించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇది మంచి అవకాశము. కాబట్టి ఇక్కడనే కాదు, వాళ్ళు ఈవెన్ ఒక లెటర్ రూపంగా కూడా మా యొక్క అడ్రస్కు వాళ్ళ కంప్లైంట్ పంపితే దాన్ని మేము స్వీకరించి వాళ్ళ సమస్యని పరిష్కరించడానికి మేము కృషి చేస్తాము. మరొకసారి నేను విద్యుత్ అందరికీ విన్నవించేది ఏంటంటే ఇలాంటి అవకాశం అందరూ కూడా వినియోగించుకొని వాళ్ళ సమస్య పరిష్కరించాలని కోరుతున్నాను. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారతీయ కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపుతో రైతు సత్యాగ్రహ దీక్ష. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలని, ఎకరాకు 15,000 రైతు బంధు చెల్లించాలని డిమాండ్. వరంగల్ నగరం రిలయన్స్ ఫ్రెష్ షాపింగ్ మాల్లో నాణ్యత లోపించిన వస్తువులు అమ్మకం. వినియోగదారుల ఫోరం సూపరింటెండెంట్కు ఫిర్యాదు చేసిన సామాజికవేత్త ఎల్ శ్రీనివాస్. బాన్స్వాడ ఆర్టీసీ డిపోలో అసిస్టెంట్ మేనేజర్ సస్పెండ్. డ్యూటీలు వేసే క్రమంలో ఉద్యోగుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.